నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది పెద్దల మాట. దీన్ని తూచా తప్పకుండా పాటిస్తుందో గ్రామం. ఊళ్ళో వారంతా అన్నదమ్ములా కలిసి జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నపాటి సమస్యలు వస్తే ఒక చోట కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. అందుకే ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప ఎక్కిన దాఖలాలే లేవు. ఆ ఊరి కథ తెలుసుకోవాలనుకుంటే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ ఊరు అనుంపల్లె. కర్నూలు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. 500కు పైగా ప్రజలు జీవనం సాగిస్తున్న పల్లెలో రకరకాల కులస్తులున్నారు. గ్రామంలో సమస్య వస్తే బయటకు వెళ్లకుండా పెద్దల్లోనే పరిష్కరించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ప్రజల మధ్య ఆప్యాయత, అనురాగాలు తప్ప విభేదాలు, విద్వేషాలు ఉండవు. అందుకేనేమో వీరంతా గొడవల నిమిత్తం పోలీస్ స్టేషన్లకు వెళ్లిన సందర్భాలే లేవు. ఊర్లో ఏం సమస్యలు కానీ కేసులు కానీ 20 ఏళ్ళ నుంచి ఏమి లేవు. బాగుంది. కొట్లాటలు కానీ లిగాడి కానీ ఏమి లేదు. చేసినా మేము ఎన్నడూ దానికల్లా చూడలేదు, మేము పోలేదు. ఊర్లో అంతా అన్నదమ్ములక్క కలిసికట్టుగా ఉంటాం. కొట్లాడుకునేది గిట్లాడుకునేది ఏమి లేదు. మా ఊర్లో ఏ సమస్యలు కానీ లేవు. ఇంతవరకు పంచాయతీలు పెట్టుకునేది లేదు. నాకు మతికి వచ్చినప్పటి ఊర్లో కేసులు అనేది లేదు. ఊరు అడుచుకోవడంలే, చేసుకోవడంలే. ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఊరు వరకు సర్దుకొని పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా గ్రామంలోనే మాట్లాడి ఇక్కడే పంచాయతీ చేసుకుంటారు. కానీ స్టేషన్ వరకు అయితే పోరు. అంతా కలిసిమెలిసే ఉంటారు. ఊర్లో ఏదో చిన్న చిన్న వచ్చినా కానీ ఇక్కడే మాట్లాడుకొని సర్ది చేసుకుంటారు. గ్రామంలో 5 గ్రామాల పంచాయతీ మాది. అన్ని కులాలు ఉన్నా ఎద్దు పెంట కాటికి వచ్చేసరికి వాళ్ళ సమస్యలు ఎద్దు పెంటలో ఒక్కొక్కటి వచ్చి కూడా చెంపుకొని వెనక్కి మళ్ళీ వచ్చేవారు. స్టేషన్ మగం కూడా చూసారు. పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ మంచి మనసుతోటి వాళ్ళు మా చెప్పిన మాట గౌరవించుకొని వెనక్కి వస్తున్నారు. ఇప్పటికీ అనుంపల్లెకు కనీస సదుపాయాలే లేవు. బస్సు ఎక్కాలంటే 10 కిలోమీటర్ల పైనే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామంలో 70 ఇళ్లు, 516 మంది జనాభా ఉన్నా అంతా ఒక్కటిగానే బతుకుతున్నారు. ఊరిలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడటం వల్ల ఒకరి పనులకు మరొకరు సాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి గ్రామానికి కాపురానికి రావడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊరు ఎన్నడూ ఎవ్వరూ కొట్లాడుకోరు, ఒకరికొకరు వాదించుకోరు. బాగా అంతా కలిసిమెలిసి ఉంటారు. గ్రామం మంచిది. పోలీస్ స్టేషన్ ఎన్నడూ చూడలేదు. పోలీసు వాళ్ళు కూడా మా ఊరికి ఎన్నడూ రాలేదు. మాకే ఏం గలాపలేదు, ఏం లేదు. బాగుంది. కూడా 78 ఏళ్ళు అవుతుంది. ఏం లేదు, బాగుంది మా ఊర్లో. పోలీస్ స్టేషన్ అట్లా పోయినరా? ఎప్పుడు పోయలేరు మా ఊర్లో. పోలీస్ స్టేషన్ చూసలేరు, పోలీస్ స్టేషన్ పోయలేరు. అందరం మా పిల్లలతో లెక్కనే ఉన్నాం. మేము ఏం గలాపే లేదు. మాకు ఊరికి వచ్చి 35 ఏళ్ళు అయింది. మేము కొట్లాడము ఏం మా సంగ ఉన్నాం సార్. ఏం లేదు. ఒకరికొరు బాగా మాట్లాడుకొని బాగా మంచిగా ఉన్నాము. మా ఊరి సాయాలు ఏంటి లేవు సార్. ఏ ఊరు పోలీస్ స్టేషన్ మాకమే చూసలేము. మేము ఈ ఊర్లో మా గుళ్ళ కాటునుంటి మా అత్త మామూలు కాటునుంటి వల్ల ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఊర్లే వాళ్ళే బయటకు పోకుండా ఇక్కడ సర్ది చెప్పుకోండి. అన్ని విధాలుగా ఇక్కడ ఉంటారు. పోలీస్ స్టేషన్కి మాత్రం అట్లా బయట పోవడం అట్లాంటివి ఏం లేదు. ఇంతవరకు మా ఊర్లో ఎవరైనా పోలీస్ స్టేషన్ పోవడానికి లేదు. ఏ సమస్య వచ్చినా ఊర్లో గ్రామ పెద్దల వాళ్ళే దాన్ని పరిష్కరించుకొని అన్ని సానుకూలంగా చేసుకోగలుగుతారు. విషయం తెలుసుకున్న పోలీసు శాఖ అనుంపల్లె గ్రామాన్ని ప్రత్యేకంగా చూస్తోంది. 10 ఏళ్ల నుంచి ఆ ఊరి నుంచి ఏ ఒక్కరూ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం రాకుండా పోయింది. ఇలాంటి గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో ఎటువంటి చిన్న ఘర్షణ గాని, శాంతి భద్రతల సమస్య గాని ఏమీ గానీ ఆ ఊర్లో చోటు చేసుకోలేదు. 500 ప్రజలు ఉన్నటువంటి ఆ అనుంపల్లె గ్రామంలో అందరూ కూడా అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటారు. స్వచ్ఛ మనసులతో జీవనం సాగిస్తున్న తమకు కనీస సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.